ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా 6,300 కోట్లు పెండింగ్. దాదాపు 2,200 కోట్ల హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా మొత్తంగా 8,500 కోట్లకు గాని ఇచ్చింది కేవలం 700 కోట్లు, ఇంకా 7,800 కోట్ల బకాయిలు. అసెంబ్లీ వేళ ప్రజలను మభ్యపెడుతూ 1,200 కోట్లకు బీఆర్ఓ అంటే ఆ మేరకు బిల్లు పెట్టుకోవచ్చు అని చెప్పి అత్యంత సాధారణ అనుమతి. దీనిపై లోకేష్ తప్పు, విద్యార్థులను తామే ఉద్ధరిస్తున్నట్టు ఓ స్థాయిలో ప్రచారం. ఫలితంగా ఒక్క రూపాయి కూడా కాలేజీల ఖాతాలకు చేరని దుస్థితి. ఫీజులు చెల్లించుకుంటే విద్యార్థులను పరీక్షలకు అనుమతించని యాజమాన్యాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యకు ఉరితాడు బిగిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు నక్కజిత్తులు ప్రదర్శిస్తూ విద్యార్థులు నిలువునా మోసం చేస్తోంది. కొండలా పెరిగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తీర్చలేక కాగితాలపై కుయుక్తులు పన్నుతోంది. ఏ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు నిధులు ఇచ్చాక ప్రచారం చేసుకుంటారు, కానీ దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి పండగ చేసుకోమని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు. ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ మాత్రమే విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థులు తీవ్ర అనిశ్చితి నెలకొంది. స్వేచ్ఛగా కళాశాలకు వెళ్ళలేని దుస్థితి, చదువు దిందనగణంగా మారిపోయింది. ఒకవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు, మరోవైపు ఫీజులు కట్టుకుంటే కళాశాలల్లో పరీక్ష రాయని ఇవ్వట్లేదు. ఒకవేళ ఎలాగోలా పరీక్షలు రాసిన పరీక్ష సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. గత 2 ఏళ్లుగా ఉన్నత విద్యారంగంలో ఇదే తంతు నడుస్తుంది. తమ బిడ్డల చదువుల కోసం ఎందరో పేదంటి తల్లులు పుస్తలు తాకట్టు పెట్టి ఫీజులు కట్టిన ఉదంతాల కోకొల్లలో. ఇట్లాంటి తరుణంలో బాధ్యతగా వివరించాల్సిన ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదలపై విద్యార్థులను కళాశాలలను మభ్యపెడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. మరికొన్ని నెలల్లో విద్యా సంవత్సరం కూడా ముగుస్తుండగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా 6,300 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోయి ఇందులో ఇచ్చింది కేవలం 700 కోట్లు, ఇంకా 5,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. పైగా పేదంటి విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద చెల్లించాల్సిన 2,200 కోట్లు ఊసేత్తట్లేదు. మొత్తంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చే ఉన్నత విద్యలో 7,800 కోట్లు బకాయిలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం రాత్రి 1,200 కోట్లు విడుదల చేయొచ్చు బీఆర్ఓ ఇచ్చి విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 7,800 కోట్లకు 1,200 కోట్లు, అది కూడా ఆర్డరే తప్పించి ఏమీ లేదన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే మూగజీవాలపై పైశాచికత